ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్స్ మెస్ మూసివేత ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ ను చూస్తుంటే గోబెల్ మళ్లీ పుట్టాడని అనిపిస్తుందన్నారు. మొన్న సూర్యాపేట, నిన్న మహబూబ్ నగర్, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారంటూ ట్వీట్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మేలో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి నెల రోజుల పాటు హాస్టల్స్, మెస్సులు మూసివేయడం గురించి ఇలాంటి నోటీసునే జారీ చేశారని గుర్తు చేశారు. 2023లో జారీ చేసిన నోటీసులను ట్వీట్ చేశారు. అందులో కూడా విద్యుత్, నీటి కొరతల గురించి ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసివేసినట్లు దిక్కుమాలిన ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ట అన్నారు.